అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఒక పక్కన అమెరికా దాడులలో ఇరాన్కి సంబంధించినటువంటి షిప్ ధ్వంసం కావడం, అట్లాగే ఆయుధాగారం ధ్వంసం కావడం, డ్రోన్లు ఇదే మిస్సైళ్ళు చైనా నుంచి వచ్చినటువంటి మిస్సైళ్ళ పాయింట్ ధ్వంసం కావడం ఇవన్నీ జరిగితే ఇప్పుడు శుక్రవారం తెల్లవారుజామున బుషెహార్ ప్రావిన్స్లో ఉన్నటువంటి జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని అడ్డగించినట్టు ఇరాన్ మీడియా చెప్తోంది. ఇరాన్ వైమానిక దళాల ఫైటర్ జెట్ కూల్చేసాయని స్థానిక గవర్నర్ ఒక ఇస్తూ ప్రకటన చేసింది. ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారు లేదనే పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతం బుషెహార్ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని చెప్పుకొచ్చింది. అయితే మరోవైపు దాడుల్లో యుద్ధ విమానం కూలిపోతున్న ఫోటోని ఇరాన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వాదనలు అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. బుషెహార్ ప్రావిన్స్ సమీపంలో అమెరికా విమానాన్ని కూల్చేశామంటూ ఇరాన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నటువంటిది అమెరికా చెప్తుంది. తమ విమానం ఏది కూలలేదు అన్నటువంటిది చెప్పుకొస్తుంది. ఒక ఫోటోని మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు ఇరాన్ వాళ్ళు, దాన్ని క్రియేట్ చేశారన్నటువంటిది ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.